తెలంగాణలోని నిర్మల్, సోమశిల గ్రామాలకు జాతీయ పర్యాటక అవార్డు దక్కాయి. 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ మొత్తం 8 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించింది. ఇందులో ఉత్తమ పర్యాటక గ్రామం క్రాఫ్ట్స్ కేటగిరీలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల గ్రామాలు నిలిచాయి. వరల్డ్ టూరిజం డే పురస్కరించుకుని సెప్టెంబర్ 27న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ పెంటయ్య, సోమశిల జిల్లా పర్యాటక శాఖ అధికారి టి నరసింహ, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. నిర్మల్, సోమశిలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు రావడం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన కొల్లాపూర్లోని సోమశిలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సోమశిల గ్రామస్తులకు, కళాకారులకు, పర్యాటక శాఖ అధికారులకు, సిబ్బందికి మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో టూరిస్ట్ డెస్టినేషన్ తెలంగాణ పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ కళలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, కళాకారుల నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని అహోబిలం ఆధ్యాత్మికత వెల్నెస్ విభాగం విజేతగా నిలిచింది. పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023లో జరిగిన ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీ మొదటి ఎడిషన్కు దేశంలోని 795 గ్రామాల నుండి దరఖాస్తులు వచ్చాయి. ఈ సంవత్సరం రెండవ పోటీ ఎడిషనల్ 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి మొత్తం 991 దరఖాస్తులు అందాయి. వాటిలో 36 గ్రామాలు 8 విభాగాలలో విజేతలుగా గుర్తించబడ్డాయి.